హలో కిచెన్ కోడ్ వ్యూయర్స్, ఏంటి 2 నెలలుగా ఏం వీడియోలు చేయలేదు ఈ మీనాక్షిని ఎదురు చూస్తున్నారా? ఏం లేదండి, 2 నెలలుగా వెకేషన్కి వెళ్ళడం వల్ల ఏ వీడియోస్ చేయలేకపోయానమాట. మళ్ళీ తిరిగి వస్తూనే జలుబు దగ్గు జ్వరాలతో కొంచెం గొంతు ఇదైపోయింది. అందువల్ల వీడియోలు చేయడానికి కొంచెం లేట్ అయ్యింది. ఈరోజు నేను మీ ముందర ఒక చక్కటి బంగాళదుంప కూర, పూరికి మనం హోటల్లో ఇస్తారు కదా, అలాంటి బంగాళదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా రండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి 4 బంగాళదుంపలు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్తో ఉడికించుకోండి. బంగాళదుంపలు ఇలా ఉడకాలన్నమాట, మరీ ముద్దగానే ఉడికించుకోకూడదు. చూసారా? ఇలా ఉడికించుకున్న బంగాళదుంపని పక్కన పెట్టేసుకొని మూకుడులో ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె చేర్చుకోండి. మీకు కావాలంటే 4 కూడా చేర్చుకోవచ్చు. నేను ఇక్కడ 5 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇలా నూనె కాగుతూనే అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం ఇలా చిటపిటలాడుతున్నప్పుడు అందులోకి ఫ్లేమ్ చిన్నదిగా పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. చూసారా? ఇలా దోరగా వేగుతూనే అందులోకి 1 టేబుల్ స్పూను తురిమిన అల్లం వేసుకోండి. అందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు సగంగా ఇలా తరుక్కొని వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి. ఫ్లేమ్ ఎప్పుడు చిన్నలోనే పెట్టుకోవాలి సుమా. ఇప్పుడు అందులోకి ఒక 1/2 కిలో ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకొని బాగా కలపండి. ఉల్లిపాయలు మరి ఎక్కువ ఎర్రగా వేయించేసుకోకూడదు, సరేనా? ఉల్లిపాయలు ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా వేయించుకోవాలన్నమాట. అప్పుడే పూరీ కూర చక్కగా బాగుంటుంది. లేకపోతే మీ కూర ఎర్రగా కనిపిస్తుంది. పూరీ కూర ఎలా ఉండాలి? పసుపుగా బంగారు రంగులో కనిపించాలి కదా. అందువల్ల ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోకండి, సరేనా? ఇప్పుడు అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎప్పుడు చూసి వేసుకోండి. బంగాళదుంపల్లో మీరు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేశారు కదా, అందువలన. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపండి. ఇప్పుడు అందులోకి ఒక 140 గ్రాముల పచ్చి బఠానీలు కలుపుకోండి. 150 గ్రాముల క్యారెట్ తీసుకొని సన్నగా తరుక్కోండి, సరేనా? మీరు ఎంత సన్నగా తరుక్కుంటే క్యారెట్ ముక్కలు అంత బాగా తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని అందులోకి ఒక 10 బద్దల క్యాష్యూస్ జీడిపప్పు వేసుకోండి. అన్నీ బాగా కలపండి. ఈ కలిపిన మిశ్రమంలో 1 కప్పు నీళ్లు పోసుకోండి. చూసారా? ఇలా ఉండాలి. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు ఇప్పుడు వేసుకున్నప్పుడు మీ కూర రంగు చాలా బాగుంటుంది. కొంతమంది పోపు వేస్తూనే పసుపు వేసేసుకుంటారనమాట. అలా వేయడం వల్ల పసుపుకి రంగు మారిపోతుంది, మీ కూర రంగు మారిపోతుంది. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కలుపుకుంటే మీ కూర రంగు చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత మూసేసి ఒక 7 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి మూత మూస్తుంది, సరేనా? ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసేసుకొని మిశ్రమాన్నంతా బాగా కలపండి. నేను ముందుగా చెప్పినట్టు కూరలు మీ క్యారెట్ ఎంత సన్నగా తరుక్కుంటారో అంత తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ క్యారెట్ ఎలా ఉడికిందో చూద్దామా? ఈ 10 నిమిషాలలో చూసారా? చక్కగా ఉడిపోయింది క్యారెట్. ఇలా ఉడికితే మీరు ఈ క్యారెట్ ముక్కలు మీ నోట్లోకి వచ్చినప్పుడు సాఫ్ట్గా దొరుకుతుందన్నమాట. లేకపోతే కొంచెం క్రంచీగా ఉంటుంది. పూరీ కూరకి ఇలా క్యారెట్లు క్రంచీగా ఉండకూడదు, సరేనా?
ఇప్పుడు ఈ ఉడికించిన బంగాళదుంపల్ని ఇలాగా నలిపి వేసుకోండి. మరీ ముద్దగా నలిపేయకూడదు. అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు కనిపిస్తారా, నేను తోలుతోనే ఉడికించుకున్నాను. ఈ ఊర్లో బంగాళదుంపలు చాలా బాగుంటాయి, తోలుతో వేసుకుంటే ఇంకా రుచి వస్తుందన్నమాట. అందువల్ల నేను ఎప్పుడు తోలు తీయను. మీకు కావాలంటే తోలు తీసేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు ఈ బంగాళదుంపలంతా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి 3 రెమ్మల కరివేపాకు ఇలా తుంచి వేసుకోండి. కరివేపాకు తుంచి వేయడం వల్ల దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా బాగా కూరకి పట్టి చాలా కమ్మటి రుచి ఉంటుందన్నమాట, సరేనా? ఇప్పుడు అందులోకి ఒక అరకప్పు నీళ్లు పోసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. చూసారా, ఇలాగ అడుగు నుంచి కలుపుకుంటూ రండి. ఇలా జారుగా ఉండాలి, మరీ జారుగా కాకుండా మరీ ముద్దగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మీ కూర. ఇప్పుడు ఒక కప్పులోకి 4 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండి మనం ఎందుకు వేసుకుంటున్నామంటే కూర చిక్కబడ్డం కోసరం, సరేనా? అందులోకి కొంచెం నీళ్లు పోసుకొని బాగా జారుగా కలుపుకోండి. ఎక్కడ ఉండకట్టకూడదు మీ శనగపిండి, సరేనా? చూసారా, ఇలా కలిపిన శనగపిండి నీళ్ళని మీ కూరలోకి పోసేసుకోండి. ఎక్కడ ఉండలు ఉండకూడదు, సరేనా? ఇలా పోసేసుకున్న తర్వాత మీ బంగాళదుంప మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. చూసారా ఎంత బాగుందో ఈ కూర రంగు. అన్నీ ట్రాన్స్పరెంట్గా వేయించుకోవడం వల్ల మనకి ఈ కూర రంగు చక్కగా హోటల్లో లాగా వచ్చిందనమాట. హోటల్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. 1.5 టీ స్పూన్ షుగర్ వేసుకున్నానమాట. కావస్తే ఇంకో అర స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. నేను కొంచెం కూర రుచి చూశాను, ఉప్పు తక్కువ ఉందన్నమాట, అందుకని నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా అంతా వేసి కలిపేసుకున్న తర్వాత మూత మూసేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసేసుకొని బాగా కలుపుకోండి. చూసారా కూర ఎంత బాగా ఉడికిందో. ఇలా జారుగా ఉండాలి మన కూర, సరేనా? నేను పూరీలు ఎలా తయారు చేసుకోవాలో కింద లింక్లో పెట్టాను. మీరు ఈ కూర చూసిన వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేశారంటే నేరుగా పూరీ వీడియోలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. పూరీలు ఎలా చేసుకోవాలో కూడా చూసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలాగ జారుగా ఉంటే మీ కూర మీకు తినడానికి చాలా బాగుంటుంది, సరేనా? ఇప్పుడు ఈ కూరని మనము వేడి వేడి పూరీలతో సర్వ్ చేసుకొని మన శని ఆదివారాలని పండగ అంటూ ఈ పూరీలు చేసుకొని తినేద్దాం, సరేనా? మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.